విడాకుల నోటీస్ని తీసుకుని వెళ్ళి వల్లి కుటుంబానికి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. వల్లి గురించి రామరాజు నిజం తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోనైతే లైక్ చేయండి. ఇక్కడ చూస్తే చందు ఫుల్గా తాగేసి వస్తాడు. చందు నిజం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే నర్మద నిజాన్ని చెప్పకుండా ఆపేస్తుంది. ఎంతగా చందు చెప్పాలని చూసినా సరే నిజం చెప్పకుండా నర్మద అయితే దాచిపెడుతుంది. కానీ ఏదో జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే పెద్ద కొడుకు మీద ఉన్న ఇష్టం కారణంగా పెద్ద కొడుకు తాగొచ్చినా సరే ఒక్క మాట కూడా అనడం లేదు. అదే నన్నైతే ఎన్ని మాటలని ఇంట్లోంచి బయటకే గెంటేసేవారు అంటూ సాగర్ అయితే ఇక తన తండ్రి మీద విరుచుకుపడతాడు. ఏంట్రానో మాట్లాడేది, పెద్దోడు ఎందుకు అలా తాగొచ్చాడో నాకే అర్థం కావడం లేదు. వాడిని బయటికి గెంటేయమంటావా? నేనిప్పుడు నిన్ను బయటికి గెంటేయమని చెప్పడం లేదు. మీరు కొడుకుల మధ్య చూపించే ప్రేమ వ్యత్యాసాల గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సాగర్ అయితే. అసలు నర్మద నువ్వే కనుక కరెక్ట్గా ఉండి ఉంటే ఈ మాట నువ్వే అడిగేదానివి. కానీ నువ్వు అడగవు. నీకు అత్తింట్లో వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. ఈ భర్త ఎన్ని అవమానాలు పడినా నీకు అవసరం లేదు అని చెప్పేసి సాగర్ అయితే చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత రామరాజు కుర్చీలో కూర్చొని ఎంతగానో బాధపడతాడు. ఒక పక్క చందు తాగిన విషయం, అలాగే నర్మద ప్రేమ ఆపేసిన విషయం, ఇవన్నీ కూడా ఇక తనకి గుర్తుకొస్తూ ఉంటాయి. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండగానే మావయ్య గారు అంటూ అక్కడికి నర్మద ప్రేమ ఇద్దరు కూడా వస్తారు. నాన్న అని చెప్పేసి ధీరజ్ కూడా వస్తాడు. అలా వచ్చేసరికి ఏరా ఇంకా పడుకోలేదా? వెళ్ళి పడుకోండి మీరు, నేను కాసేపున్నాక వెళ్ళి పడుకుంటాలే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే లేదు మావయ్య, మీరు వెళ్ళి పడుకోండి, అత్తయ్య కూడా లేరు కదా, అలా ఆలోచిస్తూ ఉంటే తెల్లవారులు ఆరోగ్యం పాడైపోతుంది, మీరు వెళ్ళి పడుకోండి. సాగర్ సంగతి మీకు తెలిసిందే కదా, ఏదో బాధలు అలా మాట్లాడాడంతే, అంతకుమించి ఏం కాదు మావయ్య అని నర్మద సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లేదులేమ్మ, వాడి గురించి నాకు తెలుసు, వాడు ఇలానే రియాక్ట్ అవుతాడు. ఎందుకంటే వాడి విషయంలో నేను కోపాన్ని చూపించానని వాడు అనుకుంటున్నాడు. వాడు తప్పు చేశాడని, లంచంతో ఉద్యోగం కొనుక్కున్నాడని నేనెంత బాధపడ్డానో ఆ బాధ వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇక రామరాజు ఇలా అసలు ఏం జరిగిందో చందుని మీరు నిజం చెప్పకుండా ఆపేశారు. అసలు చందు విషయంలో ఏం జరిగిందో నాకు నిజం చెప్పాల్సిందే. వాడు తాగేస్తున్నాడు కాబట్టి వాడి దగ్గర ఇప్పుడు నేను నిజం అడిగినా కూడా కరెక్ట్ కాదని మీరేదో సర్ది చెప్తే నేను వాడిని లోపలికి వెళ్ళమన్నాను. చందు సర్వసాధారణంగా ఒక చిన్న విషయానికి గొడవ పెట్టుకొని అలా తాగేసి వచ్చే మనిషి కాదు. చందు ఈ తండ్రికి ఎంతో విలువిస్తాడు. పెద్దోడు గురించి నాకు చాలా బాగా తెలుసు. పెద్దోడు ఎంతో పెద్ద తప్పు జరిగితే తప్ప వాడి మనసులో బాధని బయటికి రానివ్వడు. వాడి మనసుకి గాయమైంది. వల్లి కారణంగా వాడు ఏదో పెద్దగానే బాధపడుతున్నాడు. వల్లి విషయంలో ఏదో జరగరాంది జరిగింది. అదేంటో మీ ఇద్దరికీ తెలుసని మీ మాటల్లోనే నాకు అర్థమైంది. అదేంటో ఇప్పటికైనా నాకు చెప్పండి అమ్మా. నా పెద్ద కొడుకు ఎందుకు బాధపడుతున్నాడో నేను తెలుసుకోవాలి. ఈ విషయాలు కూడా మీరు దాచిపెట్టొద్దు అని చెప్పేసి ఇక అడుగుతూ ఉండగానే లేదు మావయ్య, చందుబావకి మాటిచ్చాం, కానీ ఈరోజు చందుబావే మీకు నిజం చెప్పాలి అనుకున్నారు కాబట్టి ఇక మేం మాత్రం దాచిపెట్టి ప్రయోజనం ఏముంది, చెప్తాం మావయ్య అని చెప్పేసి వల్లి కుటుంబం చేసిన మోసాల గురించి ప్రేమ నర్మద ఇద్దరూ కూడా ఇక నిజాలైతే బయట పెట్టేస్తారు. అలా బయట పెట్టేసరికి ఒక్కసారే రామరాజుకి పెద్ద షాకే ఎదురైపోతుంది. ఏంటి మీరు మాట్లాడేది? ఇంత మోసం చేశారా? అంటే అమూల్య పెళ్లి విషయంలో, చదువు విషయంలో, అలాగే డబ్బున్న వాళ్ళమని. ఇంకా ఆ విషయం చందుబావకి తెలియదు. అన్ని విషయాలు తెలిస్తే తట్టుకోలేరని ఈ విషయాన్ని చందుబావ దగ్గర దాచిపెట్టాం. చదువు గురించి, అమూల్య విషయం గురించి తెలిసినందుకే చందుబావ వల్లిని తీసుకుని వెళ్ళి తన పుట్టింట్లో వదిలే వల్లి అక్క చేసిన పనులకి
బావ ఎంతగానో బాధపడుతున్నాడు. ఇంకా ఈ విషయాలన్నీ తెలిస్తే ఇంకా తట్టుకోలేడని ఈ నిజాలు చెప్పలేదు అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ బయట పెట్టేసరికి అక్కడే ఉన్న సాగర్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే అమూల్య విషయంలో ప్రేమే తప్పు చేసిందని, ప్రేమ కారణంగానే అమూల్య జీవితం అలా అయిపోయిందని, ప్రేమని జీవితంలో క్షమించనని చెప్పి ప్రేమని అసహించుకున్న అక్కడ ఉన్న ధీరజ్కి మాత్రం పెద్ద షాక్ ఎదురవుతుంది. తన వదిన వల్లే కారణంగానే ఇదంతా జరిగిందని తెలుసుకునేసరికి ఇంత పెద్ద విషయాన్ని ఎందుకమ్మా మా దగ్గర ఇంతకాలం దాచిపెట్టారు? మీరు వల్లి అక్కని దేవతలా అనుకుంటున్నారు. అలాగే చందు బావకి ఒక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేశామనే సంతోషంలో ఉన్నారు. అలాంటప్పుడు మీరు తీసుకొచ్చిన సంబంధం మంచిది కాదు అని, చందుబాబుకి అన్యాయం మీ చేతులతో మీరే చేశారని చెప్పేసి మీరు ఎంతగానో బాధపడతారని చెప్పి ఇప్పటి వరకు నిజాన్ని చెప్పలేకపోయాము. చందుబాబుకి మేమెవరం సర్ది చెప్పలేకపోతున్నాం. ఏదో రకంగా మీరే సర్ది చెప్పి చందుబాబుని వల్లి అక్కనే కలపండి. ఇక మీదట వల్లి అక్కనే తప్పులు చేయకుండా మీరే సరిదిద్దాలి అని చెప్పేసి అనేసరికి లేదు, తప్పులు చేసి ఆ తప్పుని కప్పిపుచ్చడానికి మరో తప్పు చేసి ఇలా మోసాలు చేసే కుటుంబాన్ని నేనెప్పటికీ క్షమించను. వల్లిని ఈ ఇంటికి తీసుకుని వస్తే ఈ రామరాజు ఇంతకాలం కట్టుకున్న ఒక కోట కూలిపోతుంది. ఈ అబద్ధాల మనుషులు ఇక్కడ ఉంటే ఈ రామరాజుకి ఎలాంటి విలువ ఉండదు. అన్ని అబద్ధాలు చెప్పి మోసాలు చేసే కుటుంబం అసలు నా గేటు లోపలికి కూడా నేను ఎప్పటికీ రానివ్వను. వాళ్ళు నన్ను ఇప్పటికీ కూడా మోసమే చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని నా పెద్ద కొడుకుకిచ్చి నేను అసలు ఎంత పెద్ద తప్పు చేశానో నిజంగానే ఇప్పుడు నాకు చాలా గిల్టీగా ఉంది. వాడి ముందు తలదించుకొని నిలబడే పరిస్థితిని ఆ వల్లి కుటుంబం తీసుకొచ్చింది. నా పెద్ద కొడుకు జీవితాన్ని నాశనం చేసి ఈ ఇంటి పరువుని తీసిన ఆ వల్లి కుటుంబాన్ని క్షమించే ప్రసక్తి లేదు. మావయ్య గారు, ఇప్పుడు మీరు ఆవేశపడకుండా ఆలోచించండి. ఆలోచించే మాట్లాడుతున్నానమ్మా. అబద్ధాలు చెప్పి మోసాలు చేసే వాళ్ళని ఈ రామరాజు ఎప్పటికీ క్షమించడు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇంక ఈ విషయంలో మీరేం మాట్లాడొద్దు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఉదయం లేవగానే విడాకుల నోటీస్ తీసుకుని వస్తాడు. ఏంటి నాన్న ఇది? ఆ కుటుంబం నీకు చేసిన అన్యాయం, నువ్వు నీ భార్యకి ఇచ్చే బహుమతి అనేసరికి చందు ఒక్క మాట కూడా మాట్లాడు. ఇక తండ్రి చెప్పడం సైన్ చేసేస్తాడు విడాకుల కాగితం మీద. నన్ను క్షమించరా, నీ జీవితాన్ని నాశనం చేశాను. నాశనం చేసిన ఈ చేతులతోటే నీ జీవితాన్ని నేను నిలబెడతాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించరా. గొప్ప సంబంధం తెచ్చి మహాలక్ష్మి లాంటి అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేశానని ఎంతగానో సంబరపడ్డాను. కానీ నీ జీవితాన్ని నాశనం చేశానని తెలుసుకోలేకపోయాను అని చెప్పి అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఆ విడాకుల నోటీస్ పట్టుకుని వల్లి ఇంటికైతే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి బావగారు బావగారు రండి బావగారు అని చెప్పేసి అక్కడ ఆనందరావు అన్నయ్య గారు అంటూ ఓవర్ యాక్టింగ్ చేస్తూ భాగ్యం ఇక ఇద్దరు కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకు? ఇంకా ఏమైనా నిజాలు దాచిపెట్టారా? ఇంకా ఏమైనా మోసాలు చేశారా? అది కాదు బావగారు, మేము అన్నయ్య గారు నా కూతురు పెళ్లి కోసమే ఇలా అబద్ధాలు ఆడాం. మిమ్మల్ని నేను కట్నం ఇవ్వమని అడిగానా? మీ అమ్మ ఎంత చదివింది అడిగానా? నా కొడుకు చదువుకున్న అమ్మాయే కావాలని అడిగానా? నేను ఏమీ అడగలేదే. మరి ఎందుకన్ని మోసాలు చేశారు? అంటే మోసాలు చేయడం మీకు అలవాటుగా మారింది. అబద్ధాలు చెప్తూ మమ్మల్ని నమ్మించి గొంతు కోశారు. అందుకే నేను ఇక మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు. అలా అని మీలాంటి వాళ్ళను శిక్షించి మాకున్న విలువను తగ్గించుకోవాలని కూడా నేను అనుకోవడం లేదు. ఇక నుంచి మీ కుటుంబానికి మా కుటుంబానికి ఎలాంటి సంబంధం ఉండకూడదు. మీకు మాకు మధ్య ఎలాంటి బంధం ఉండకూడదు. అన్నయ్య గారు, నా కూతురి బ్రతుకు అన్యాయం అయిపోతుంది. నా కూతురి జీవితాన్ని నిలబెట్టండి అన్నయ్య గారు. మీరైనా అల్లుడి గారికి చెప్పి ఇక వీళ్ళిద్దరిని ఒకటి చేయండి. ఇంకెప్పుడు నా కూతురు అబద్ధాలు చెప్పదు. మేము మిమ్మల్ని మోసం చేయము అని చెప్పేసి ఎంతగానో బ్రతిమలాడుతూ ఉంటారు. మీరు ఎన్నో మోసాలు ఇప్పటికే చేసేశారు. ఆ మోసాలు కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని అబద్ధాలు చెప్పారు. అలాగే చివరకు నా కూతురి భవిష్యత్తుతో కూడా ఆడుకున్నారు. మీకు లాంటి వాళ్లను క్షమిస్తే నాకు నేను శిక్ష వేసుకున్నట్టే అర్థమని చెప్పేసి ఎట్టి పరిస్థితిలోని మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు అంటూ విడాకుల కాగితం తీసుకొచ్చాను. దీని మీద సంతకం పెట్టి ఇస్తే లాయర్కి ఇస్తాను అంటూ వల్లి
ఈ విడాకుల నోటీస్ మీద సంతకం చేయించండి. నా కొడుకు సంతకం చేసేశాడు. ఇక ఎప్పటికీ నా కొడుకు వల్లి మొహం చూడడు. కాబట్టి ఈ విడాకుల కాగితం మీద సంతకం చేయించి పంపించండి. ఇక జీవితంలో మీరు నా కంట పడొద్దు. అలా నా ఇంటికి వచ్చి నా కంట పడాలని ప్రయత్నిస్తే అప్పుడు ఈ రామరాజు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో మీ ఊహకి కూడా అందదు అంటూ ఊహించని షాక్ అయితే ఇస్తాడు రామరాజు. అలా వల్లి కుటుంబానికి పెద్ద షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.